మహబూబాబాద్ జిల్లాలో అక్రమ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు పోలీసులు. కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాలోని 5గురు సభ్యులను పట్టుబడగా 2 పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వివిధ కంపెనీలకు చెందిన 4 లక్షల విలువ చేసే కల్తీ మద్యం 2 కార్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. పరారీలో ఉన్న 2 వ్యక్తులను త్వరలోనే అరెస్టు చేస్తామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. మహబాద్ ప్రాంతంలో ఒక ఇల్లీగల్ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది. అది సమాచారం వచ్చింది. ఆ రిలయబుల్ సమాచారం వచ్చిన వెంటనే మన లోకల్ పోలీస్ వాళ్ళు, మన ఇక్కడ ఎక్సైజ్ శాఖ ప్లస్ పోలీస్ అందరికీ, అంటే సీనియర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్కి చెప్పిన వెంటనే ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ ప్లస్ రెవెన్యూ శాఖ వాళ్ళది కూడా హెల్ప్ తీసుకొని ఇమ్మీడియట్ ఇక్కడ జ్యోతి బసవనగర్ కాలనీ ఇలాందో రోడ్లో ఉంది. అది అక్కడ ఒక ఈనాని రాజగోపాల్ గారిది ఒకటి గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది. అది సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే ఎక్సైజ్ ప్లస్ పోలీస్ శాఖ వాళ్ళు వెంటనే అక్కడ పోయి రేడ్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక వెహికల్ ఆ గోడౌన్ నుంచి బయట వచ్చే క్రమంలోనే మన వాళ్ళు అది పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో కొన్ని ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేసిన బాటిల్స్ ఉండే, కార్టన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ అక్కడ ఫర్దర్ అడిగిన తర్వాత అసలు ఎక్కడ తయారు చేశారు, ఏం చేశారు అది అడిగితే లోపల అది గోడౌన్ చూపించడం జరిగింది. ఆ గోడౌన్లో చాలా బాటిల్స్ ఇట్లాంటి సేమ్ తయారై ఉన్నాయి. ఆ గోడౌన్ పక్కనే ఇంకొక వెహికల్ కూడా పార్క్ చేసి ఉంది. ఆ వెహికల్లో కూడా ఆల్మోస్ట్ ఫుల్ బాటిల్స్ ప్యాక్ చేసి ఉండేది. సో దీంట్లో అసలు మెయిన్ అక్కడ స్పాట్లో ఆ గోడౌన్ దగ్గర మనం చూస్తే ఈ 3 వ్యక్తులకి మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో షేక్ షబ్బీర్ పాషా, జక్కుల రమేష్, ఉర్సు గోపాల్ కృష్ణ. సో ఈ 3కి పట్టుకున్న తర్వాత అసలు మీరు అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మీరు ఎలా తయారు చేశారు, మీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు, అది ఫర్దర్ అడిగిన తర్వాత ఈ వీళ్ళు అందరూ మౌలూజు రాజు అలియాస్ మహేష్ అండ్ అల్లం రవీందర్ వాళ్ళ పేరు చెప్పారు. వాళ్ళు 2 వారంగల్ సంబంధించి వ్యక్తులు. సో ఇమీడియట్లీ మనం పోలీస్ టీం ప్లస్ ఎక్సైజ్ టీం ఫామ్ చేసి నైటే ఈ మహేష్ ప్లస్ రవీందర్కి పట్టుకోవడం జరిగింది. మహబాద్